నా పేరు తెలుగు డాక్టర్ త్యాగరాజు. నా నేటివ్ ప్లేసు హొసూరు తాలూకా, అత్తిమగం అనే గ్రామం. హొసూరు తాలూకా, ఇప్పుడు సూళగిరి తాలూకా అయింది. కృష్ణగిరి జిల్లా. ఫాదర్ రామస్వామి, లేట్ రామస్వామి అని వ్యాపారస్తులు. మదర్ వెంకటలక్ష్మమ్మ. షీ ఈజ్ బిలాంగ్ టు చిక్కబళ్ళాపుర, కర్ణాటక బెల్ట్. మాదంతా తెలుగు, తమిళనాడు అయినా కూడా తెలుగు భాష మాది. తెలుగు జాస్తి అక్కడ హొసూరు తాలూకా అంతా, సూళగిరి హొసూరు అంతా. అట్లయి తెలుగు అక్కడ కూడా హొసూరు మా చుట్టుముక్కలంతా 35-36 వేలు పాపులేషన్ మన బలిజా కమ్యూనిటీ ఉంది. సో అదే రీతి నా ఎడ్యుకేషన్ అంతా బెంగళూరులో కంప్లీట్ అయ్యా. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్కి చేరుకొని ఇక్కడ విక్టోరియా హాస్పిటల్, బోరింగ్ హాస్పిటల్, లెప్రసీ హాస్పిటల్ ఇక్కడంతా వర్క్ చేసి, సో మనోళ్ళకి అయినంత వచ్చేవాళ్ళకి మా బార్డరు మాది తమిళనాడు బార్డరు, ఆ పక్క ఈ పక్క కర్ణాటక బార్డరు. మా భాష తెలుగు, అక్కడ తమిళ్ అడుగుతూ ఉండ్రి, ఇక్కడ కర్ణాటకలో కన్నడ అడుగుతూ ఉండ్రి. దాని నుంచి మా తాలూకులకి చాలా ఇన్కన్వీనియన్స్, అంత అనుకూలం లేదు జనాలకి. దాన్ని ఇంకా నేను ఉండే హాస్పిటల్లో జనాలు మాతో వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి ఏమేమి కావాలన్న సౌకర్యం అంతా చేసుకుని వచ్చిన్నాను. ఫ్రెండ్స్ 35 ఇయర్స్ ఇంకా మంచిగా కమ్యూనిటీకి సర్వీస్ చేసుకొని, ఒకటి హాస్పిటలైజేషన్ అంటే ఏమంటే హాస్పిటల్లో పాపం పేద జనాలు వస్తారు. మా కమ్యూనిటీ వాళ్ళు చాలా పూర్ క్లాసు, ఎక్కువ రిచ్ లేదు. దాన్ని ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళకంతా వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళని అడ్మిట్ చేసి, వాళ్ళకి ఏమో ఆపరేషన్స్ అట్లా డాక్టర్కి చెప్పి చేపించి, వాళ్ళు డిశ్చార్జ్ చేపించి, వాళ్ళు బస్సులో రిటర్న్ చేసేటోళ్ళు కూడా దుడ్లు ఇచ్చి పంపిస్తూ ఉంటే, దాన్ని ఇంకా అక్కడ త్యాగరాజ అని త్యాగಣ್ణ అంటారు. త్యాగಣ್ణ అంటే మా తోటంతా ఫేమస్. మేము పోతే కారు ఎత్తుకోకపోతే ఎప్పుడో ఒక బస్సు కారు నిండా తరకారీ వేసి పంపిస్తారు. ఓ ప్రీతికి మేము హిందూ కానీ, బలిజా కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ వస్తారు. ఎస్సీ ఎస్టీలు కూడా వచ్చి అన్న అన్న అంటారు. దట్ ఈస్ అవర్ నేచర్. మన నేచర్ అది. దాంట్లో మన కమ్యూనిటీ నాకు చాలా ఇష్టం. ఒక 20 జనం నా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు మా రూమ్లో ఉంటా ఉంటారు. బోరింగ్ హాస్పిటల్లో ఉంటే రూమ్ నెంబర్ 9 అని స్కిన్ డిపార్ట్మెంట్. ఇక్కడ 26 విక్టోరియా హాస్పిటల్ రూమ్ 26 స్కిన్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటా ఉంటే ఒక 20 జనం ఉంటా ఉంటారు. ఎవరైనా అడిగితే త్యాగరాజ్ అంటే బలిజోళ్ళ అక్కడ ఉండారు కొండ రూమ్ నెంబర్ అని పంపిస్తూ ఉంటాయి. అందరికీ రికగ్నైజ్ అయిందే. గవర్నమెంట్లో కూడా కొంచెం కాంటాక్ట్ పెట్టుకుంటే దాని నుంచి ఎవరే వచ్చినా వాళ్ళ పనులు చేయించేసి వాళ్ళకి మనోళ్ళకి సౌకర్యం చేస్తూ ఉంటుంది. హాస్పిటల్కి కూడా ఏం డెవలప్మెంట్కి ఏం కావాలన్నా హాస్పిటల్కి వాళ్ళకి హాస్పిటల్ ఫండ్స్కి ఎంత ఫైనాన్స్ సెక్రటరీ ఎంఆర్ శ్రీనివాసమూర్తి అని ఐఏఎస్ మనోళ్ళు ఉండరు. అప్పుడు వాళ్ళకు కూడా హెల్ప్ చేసి హాస్పిటల్కి ఆ ఫండ్స్ అంతా ఇప్పిస్తూ ఉంటుంది. అదే రీతి వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు మాట్లాడుతూ ఉండలే. వాళ్ళు చాలా మంచివాళ్ళు అనే అభిప్రాయం మీద ఓవరాల్ మన పని ఏముందో చేసుకొని నలుగురికి సాయం చేసుకొని పోతూ ఉంటే 35 ఇయర్స్ డైరెక్టర్గా ఉంటే కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘంలో అందరూ ప్రీతిగా మాట్లాడుకొని చాలా చిన్నోళ్ళకి మాదేమైందంటే తమిళనాడు తెలుగు బెల్టు మాకు అవకాశాలు లేదు. హాస్టల్లో కానీ చదివేదానికి కానీ అవకాశాలు తక్కువ. దానికి ఏం చేస్తూ ఉంటుందంటే ఇక్కడ లోకల్ అడ్రస్ సర్జాపురం బార్డర్ సర్జాపురం మాకి ఆ అడ్రస్ ఇచ్చి చిన్నోళ్ళనంతా ఇక్కడ చదివిస్తూ ఉంటుంది సార్. హాస్టల్లో ఫ్రీ సీటు. చిన్నోళ్ళు చాలా జనం విద్యావంతులు అయినారు, మంచి కాలేజీలో చదివిండారు. వాళ్ళు కూడా మంచి బుద్ధివంతులు ఎంత ఆఫీసర్స్ ఇంత అయిండారు అక్కడ ఆ ఏరియా వాళ్ళు. దానికంతా ఒక రీజన్ మాది స్మాల్ కాంట్రిబ్యూషన్ నాది. ఖండితంగా ఆయన బ్యాక్వర్డ్ చాలా. ఇప్పుడేమో హొసూరు కొంచెం డెవలప్ అయింది, కొంచెం ల్యాండ్ కొంత వాల్యూ వచ్చింది. అప్పుడంతా మాకేమీ లేదు. ఒక స్కూటర్ ఉంటేనే మాకు ఇచ్చు, స్కూటర్లో పోతా ఉంటాం మేము. స్కూటర్ తీసుకుంటేనే ఇచ్చు. ఓన్ సైకిల్లో వస్తే ఎచ్చిగా చూస్తూ ఉంటారు ఆ టైంలో. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ 30-40 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు బాగున్నాము. ఇప్పుడంతా కొంచెం బెంగళూరు దగ్గర అయింది, స్కూల్ అంతా ఓపెన్ అయింది, బాగా అయింది. ఒక రీజన్ నాకేమంటే రిక్వెస్ట్, తమిళనాడు అనుకోని మా లోకల్ ఎమ్మెల్యేస్ అంతా తెలుగు వాళ్ళు. తెలుగు 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 అని చెప్పి తెలుగు ప్రామినెన్స్ ఇచ్చేసరి సో తమిళ్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే బాగున్నాం. ఏమైనా డబుల్ గ్రాడ్యుయేట్, మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కూడా నాకు తమిళ్ రాదు. మా ల్యాండ్స్ అంతా అక్కడుంది హొసూరులో. ఇప్పుడు పోయినోడు ఏమన్నా ఒక లెటర్ వస్తే మన తమిళనాడులో ఎట్లా అంటే నాట్ లైక్ అవర్ బెంగళూరు ఆర్ కర్ణాటక. వాళ్ళంతా ఇనిషియల్ బదులుకొని తమిళ్లోనే పంపిస్తారు. ఒక ఎస్ఎల్సి చిన్నోడినో లేదా బిలో ఎస్ఎల్సి వాడిపోయి సార్ ఎన్న ఇది లెటర్ ఉంది కదా పారింగ్ అని అడిగి వాళ్ళ దగ్గర కనుక్కుంటా ఉంటుంది. దాని నుంచి వాళ్ళు మీరు ఇట్లా వచ్చింది మీ సార్ లెటర్ ఇది ల్యాండ్ది అంటా ఉంది. దాని నుంచి నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు ఒక సబ్జెక్టు తమిళ్లో పెట్టి నేర్చుకోవాల్సిండే మనము, అది నేర్చుకోలే. ఏమన్నా జయలలిత వాళ్ళు వచ్చినాక శ్రీమతి లేట్ జయలలిత వాళ్ళు ఒక సబ్జెక్ట్ పెట్టిండారు. మాతోటంతా ఇప్పుడు తమిళ్ నేర్చుకుంటా ఉన్నారు.
విద్యావంతులు అయ్యి అక్కడ కూడా ఇంజినీరింగ్, డాక్టర్స్ అయితా ఉన్నారు తమిళనాడుకి పోయి. బెంగుళూరు చాలా దగ్గరగా ఉండేదానికి 57 కిలోమీటర్లు ఉండేది. అంతా బెంగుళూరులో వచ్చి ఎడ్యుకేషన్ తీసుకొని చాలామంది ఇంజినీర్లు, డాక్టర్లు అయితా ఉన్నారు. ఇక్కడ కొంచెం రిజర్వేషన్ పాలసీ కూడా మనం 2 ఏలా మేము ఉంటిమి. అప్పుడు ఆటోమేటిక్‌గా తీసేసిరి. 7 జనము ఎమ్మెల్యేలు, ఇద్దరు మినిస్టర్లు ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చెప్పకుండా మనకి తీసేసిరి. దాన్ని ఏమైంది అంటే 2 ఎన్నిక మనం 3 ఏకొచ్చేస్తుంది. 3 ఏలో ఏమీ సౌకర్యం లే. 2 ఏలో 14% రిజర్వేషన్ ఉండే. ఇది 4% రిజర్వేషన్ పోతుంది. క్యాస్ట్‌లో మనమే జాస్తి సీట్లు తీసుకుంటాం అంటే 2 ఏలా. ఇప్పుడు అదర్ కమ్యూనిటీస్ తీసుకుంటా ఉంది. మనకి 4% ఉండేదాన్ని ఇంకా మనకేమి అంత అనుకూలంగా ఉండలేదు. ఇప్పుడు ఈ మొన్న యడియూరప్పోళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక పీసీ మోహనోళ్ళు ಮತ್ತು మన సురేంద్ర బాబు అని అడ్వకేట్ మన కేఆర్ పురమోళ్ళు బలిసంగోళ్ళు 2010 అండ్ 2011లా ఒక కాన్ఫరెన్స్ చేసి యడియూరప్పల్ని మన పీసీ మోహనోళ్ళు యడిಯೂರಪ್ಪಳ నోట్ల వాళ్ళ నోట్లోనే చెప్పారు కాన్ఫరెన్స్‌లో. ನನ್ನ ಕೈ ಹಿಡಿದು ಕರ್ಕೊಂಬಂದ್ರು. ನನ್ನ చేయి పట్టుకొని తోడుకొచ్చిరి అని యడియూరప్ప చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు చెప్పి లాస్ట్ ఫైల్ హి హాస్ సైన్డ్. వాళ్ళే లాస్ట్ ఫైల్ చేంజ్ చేసింది మనది. ఏమని 2A మీకు చేస్తా ఉన్నాను. చేసి నేను రిజైన్ చేస్తానని అది ఎడ్యుకేషన్ మరి ఏం చెప్పారంటే మీరంతా వ్యాపారస్తులు, వీళ్ళ విద్య తక్కువుంది. అంతా బిజినెస్ క్లాసు. దాన్ని ఇంక మీరు 2A చేస్తాను నేను అని ఎడ్యుకేషన్ పర్పస్ 2A చేసి ఇక ఒక గ్రూప్‌ని 2 ఏసేసినారు. ఇంక 2 గ్రూప్‌లు మనకి ఎంప్లాయ్‌మెంట్‌కి కానీ, పొలిటికల్‌కి కానీ మనం వీఆర్ బిలాంగ్ టు 3A. అది ఎట్లయిపోయిందంటే ఈవెన్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ కర్ణాటక ఈ డబుల్ క్యాస్ట్, డబుల్ కేటగిరీలా ఉండేది లేదు సార్ యావదిలో. మనకంతా ఆశ్చర్యమైంది. మనము ఇప్పుడు ఒక కాల్‌కి సార్ మిస్టేక్ ఏం చేసుకోవద్దండి. ఒక కాల్‌కి 10 ఒక కాల్‌కి 11 ఏసుకున్నట్లుంది. 10 ఏసుకునేది ఎట్లుంటుంది? 11 లూజ్ ఉంటుంది. 10 ఉంటుంది. ఇట్లా యావది జనాలకి కన్‌ఫ్యూజన్ అయిపోయేసింది ఆఫీసర్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫెక్ట్ ఎట్లయితా ఉంది అంటే, ఈ కేఎస్ ఆఫీసర్స్ మనం 2A ఉన్నోడు సుమారు జనం వస్తా ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ 2A చేసి, అది అప్లికేషన్ ఏసేటోడు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేతే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమిళనాడు తెలీదు నాకి కర్ణాటకకి. ఐఏఎస్‌కి అంతా చేసుకునేటోడు వాళ్ళు కేటగిరీ రాసేటోడు 2A రాసేసుంటారు. సో, వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ అయ్యి సెలెక్ట్ అయ్యి వాళ్ళు సబ్ కలెక్టర్ అంటాం తమిళనాడులో. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ అంటాము. సెలెక్ట్ అయినోళ్ళంతా మీరు 2Aకి వచ్చేలే. 2A ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కర్ణాటకలో. వై యూ ఆర్ గోయింగ్ అండర్ జనరల్ మెరిట్. అదర్‌వైజ్ మీది క్యాన్సిల్ చేస్తామని వచ్చినోడు వాళ్ళు తిరగా వీళ్ళు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి జనరల్ మెరిట్ తీసుకొని ఎగ్జాంపుల్స్ మనలో చాలా ఉంది. శోభిత అనే అసిస్టెంట్ కమిషనర్ అయిపోద్ది ఆయమ్మ. కేఎస్ అయింది ఆయమ్మ. ఆయమ్మ కూడా తహసీల్దార్ ఆయా. మంచి పేరు తీసుకొని అక్కడ కోలార్‌లో అంతా మంచి పేరు తీసుకొని. ఆయమ్మ కూడా ఐఏఎస్, కేఎస్ అసిస్టెంట్ కమిషనర్ అయ్యమ్మ కిందకొచ్చి తహసీల్దార్ ఆయా. అట్లే రీసెంట్‌గా సుష్మా అనే ఒక బిడ్డ రీసెంట్‌గా మన దీంట్లో బంగారుపేటలో తహసీల్దార్‌గా ఉండే ఆయమ్మను. సో, ఇప్పుడు దీంట్లోకి కునిగల్‌లో తహసీల్దార్‌గా ఉంది. ఆయమ్మ కూడా ప ప రష్ రష్ సారీ రష్ రష్మి అని సుష్మా కాదు సారిక రష్మి అని ఆ బిడ్డ. సో, ఆ బిడ్డకి కూడా కేఎస్‌ల కేటగిరీకి వచ్చింటే అసిస్టెంట్ కమిషనర్, సబ్ కలెక్టర్ అంటాం దానికొచ్చినాయమ్మా. సో, ఇది లేదమ్మా మీ కేటగిరీ కాదు ఇది. మీ 2A కాదు మీరు 3A అని చెప్పినప్పుడు షీ హస్ కమ్ డౌన్ టు తహసీల్దార్. సో, తహసీల్దార్‌గా మంచి పనులు చేస్తారు. మనోళ్ళు బుద్ధివంతులు, చాలా శక్తివంతులు మన కమ్యూనిటీ వాళ్ళు. దాన్ని వేరే వాళ్ళు చూసి ఇది అసహ్యపడతా ఉన్నారు. వీళ్ళు కమ్యూనిటీని తొక్కల్లా ఏమన్నా చేసి అని అది మన 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 కమ్యూనిటీని స్ప్లిట్ చేస్తా ఉన్నారు. స్ప్లిట్ చేసేదానికి ఏమైతుందంటే మనం పెరుగుతా ఉండలేదు సార్. అది మనం పెరిగేదానికి రీజన్ ఇంతే. మనం బ్రాహ్మిన్స్ ఇడిస్తే బ్రాహ్మిన్స్ పోయి నేను చాలా జనం అడిగితే ఈగో అనరి. ఈగో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ బట్ నాట్ ఈగో. వి ఆర్ జనరల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ వి ఆర్ జనరల్లీ ఎవరీబడీ ఈజ్ గుడ్. టోటల్లీ వి ఆర్ బ్యాడ్. మనం ఒకరు ఇండివిడ్యువల్‌గా నా త్యాగరాజు ఉండొచ్చు. ఇంకొకరు దేవప్రకాష్ అని డైరెక్టర్ ఉండొచ్చు. లేకపోతే ప్రకాష్ రామ్ అని అడ్వకేట్ ఉండొచ్చు. అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యిండండి. నేను సుమారు అసోసియేషన్ ప్రెసిడెంట్‌లు, సెక్రటరీలు అంతా అయిండాను. ఇప్పుడు కూడా ఉండాను. అట్లా ఇండివిడ్యువల్‌గా బాగున్నాం. టోటల్‌గా చేరినప్పుడు మనం వెరీ బ్యాడ్ అయితా ఉన్నాము. దాన్ని ఇంకా వేరే కమ్యూనిటీలు చూస్తే ఒకటైతా ఉన్నారు వాళ్ళు. మనం స్ప్లిట్ అయితాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈగో అని కొందరు చెప్తారు. రెండోది నా పాలసీ నా నా అబ్జర్వేషన్ ఏమంటే బ్రిలియన్సీ సార్. చాలా ఎక్స్ట్రార్డినరీ బ్రిలియంట్ అయిపోతే ఏమైపోతుందంటే వాళ్ళ అప్ప మాట అమ్మ ఇనరు, అమ్మ మాట బిడ్డలు ఇనలే. ఇట్లా అయిపోయి అంతా స్ప్లిట్ అయిపోతా ఉన్నాం సార్. బికాస్ ఆఫ్ బ్రిలియన్సీ ఎక్కువ బుద్ధి జాస్తి అయిపోతా ఉంది. కొంచెం కమ్యూనిటీల్లో బుద్ధి తక్కువ ఉన్నోడు వాళ్ళు ఒకటైతా ఉన్నారు. మనలో బుద్ధి జాస్తి మనం వేరే అయితా ఉన్నాం. నేను అది కూడా చెప్పేదంతా ఇక్కడ మన ఎంఎన్‌కే పార్క్ అసోసియేషన్‌లో కూడా వైస్ ప్రెసిడెంట్ నేను.
అక్కడ కూడా అది అక్కడ 30-35 జనం అంతా చేర్పించి ఒక అసోసియేషన్ చేర్పించి మీరంతా బాగుండాలప్ప మనోళ్ళు ఉంటారు. అట్లా యావదో మన చేతిలో అయింది మంచి సహాయం చేసి కమ్యూనిటీకి చేయాల. తల్లి, తండ్రి ఎంత ముఖ్యమో కమ్యూనిటీ కూడా అంతే ముఖ్యము. మొదటిగా మనం దేవుడిని చూసిండాము. ఆ తర్వాత అప్ప, అమ్మనే దేవుని రూపంలో చూస్తా ఉన్నాం సార్. అదే రీతి ఈ జాతిలో పుట్టినాము. ఈ జాతికి ఎవరు అప్లికేషన్ ఏసి పుట్టలే. మనం ఈ జాతిలోనే పుట్టాలని పుట్టిండాము. మన జాతిలో పుట్టిండాము. బలిజ కమ్యూనిటీ అంటాం. కాపు అంటాము రాయచూరులో అంతా. తమిళనాడులో ఇంకొక పేర్లో పిలుస్తారు. అంతా మనమంతా ఒకటే. బలిజా కమ్యూనిటీ, నాయుడు కమ్యూనిటీ అంతా ఒకటే. ఎవరు ఇట్లా అయ్యి సో వాళ్ళోళ్ళు ఇండివిజువల్‌గా బతుకుతా ఉన్నారు. అయినా కూడా మనం చాలా బ్యాక్వర్డ్‌గా ఉండేదాన్ని. ఇంకా ఎస్పెషల్లీ కొన్ని డిస్ట్రిక్ట్‌లు తీసుకొనిస్తే చానా బ్యాక్వర్డ్. చిక్కబళ్ళాపురం జిల్లాల ఈ కర్ణాటకల చానా బ్యాక్వర్డ్. వాగేపల్లి తాలూకు, చేలూరు ఈడంతా పోయిస్తే మేమంతా ఎంపీ ఎలక్షన్‌కంతా పోయింటిమి. చాలా వరకు బ్యాక్వర్డ్. చానా తొనలాడుతా ఉన్నారు. భోజనానికి కూడా కష్టపడేంత పరిస్థితి. ఈవెన్ ఈ పక్క బాగేపల్లి, చిక్కబళ్ళాపుర ఈ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ పక్క తుమ్కూరు డిస్ట్రిక్ట్‌లో కొన్ని భాగాల్లో ఉంది. ఈ పక్క తమిళనాడులో హొసూరు బెల్టు, ఈ పక్క పల్లిల్లో ఉంది సార్. ఇట్లా అయింది. దాన్ని ఇంకా చాలా బాధపడతారు. బికాస్ ఆఫ్ ఫైనాన్స్. అది ఒక మనిషి ఒక క్యాస్ట్ ఇంప్రూవ్ కావాలంటే ఎడ్యుకేషన్ రావాలి సార్. ఎడ్యుకేషన్ వస్తే అప్ప, అమ్మ ఎడ్యుకేషన్ ఉంటే బిడ్డలు ఎడ్యుకేటెడ్స్ అవుతారు. ఎడ్యుకేషన్ ఉండి ప్లస్ ఫైనాన్స్ కొంచెం ఉంటే ఎక్స్ట్రా అనేది బ్రిలియంట్లు అవుతారు సార్. అది ఏమైందంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మా తాలూకు హొసూరు తాలూకు ఇప్పుడు ఒక 5, 6 ఏళ్ళు 10 ఏళ్ళకి ఈ పక్క చాలా మట్టుకు ఎడ్యుకేషన్ వస్తూ ఉంది. మేమంతా చూసిన ఎడ్యుకేషన్ లేదు. ఫైనాన్షియల్లీ వీక్, ఎడ్యుకేషనల్లీ వీక్ అట్లయిపోయి మనమంతా అట్లే ఉండిపోతా ఉన్నాము. మన పర్సెంటేజ్ ఎక్కువగా పెరగలేదు. అదే ఈ చిక్కబళ్ళాపురం బెల్ట్ ఈ పక్కంతా చూసుకుంటే చాలా బుద్ధివంతులు. బికాస్ ఆఫ్ వై అంటే ఎడ్యుకేషన్. అంతా ఎడ్యుకేషన్ ఇస్తారు. చదవండి అంటారు. మన స్కూల్కి పంపించేదే కష్టం. ఇట్లయిపోయి డాక్టర్స్ చాలా జనం డాక్టర్స్ చూసినాను నేను. చిక్కబళ్ళాపురం మా హాస్టల్లో కూడా నేను డైరెక్టర్గా ఉంది చాలా జనం పంజాబ్ కమ్యూనిటీలో. చెప్తా ఉండ్రి నేను పాండిచేరిలో ఒక క్రిస్టియన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మీట్ చేసింది లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ పోయినోడు. వాళ్ళు చెప్పి సార్ నేను ఎంబీబీఎస్ చదివింది. నాకు బీఎస్సీ అయినాక ఎంబీబీఎస్ సీట్ సిక్కే బెంగళూరు మెడికల్ కాలేజ్లో. మా అప్ప అగ్రికల్చరిస్టు. అప్ప నా చేతిలో అయ్యేలే చదివించేకి. నువ్వు పోపా నువ్వేమన్నా చేసుకో ఈడే చదువుకోపో బీఎస్సీ కంటే నేను ఆడే ఏమైనా చేసుకోనే. అప్పుడు మన బల్లె కాలేకల్ తిమ్మయ్య బలిజాస్తుల్లా ఫ్రీ సీట్ ఇచ్చింది నాకు. అప్పుడు ముద్ద పెడతా ఉండ్రి. ముద్ద 2 పూటలు ముద్ద అన్నం పెడతా ఉండ్రి. దాన్ని తిని ఇప్పుడు ఇంత మాత్రం అయినాను సార్. మీరు డైరెక్టర్ ఉంటారు. చాలా సంతోషం సార్ అని ఆయన కారు ఎత్తుకొచ్చి ఓల్వో బస్ దగ్గరికి కేఎస్ఆర్టీసీ ఓల్వో బస్ పాండిచేరిలో తోడుకుపోయి సాయంకాలం అంతా సుటిపిచ్చి పాపం టిఫిన్ అంతా ఇప్పించి పంపించే. ఇట్లా పుణ్యాత్మలు ఏంటంటే నాకు మా హాస్టల్ భోజనం పెట్టింది తల్లి అంటారు. దాన్ని ఇంకా అట్లా దాంట్లో మీరు ఉన్నారు సార్. మీరు సేవ్ చేయండి 30 ఏళ్ళు ఇంకా. మీరు చాలా పెద్దోళ్ళే. రాండి అని తోడుకొని పోయి దాన్ని వాళ్ళు రిమెంబర్ తీసుకొని ఆ పాండిచేరిలో మా ఇష్టం మంచి హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అది. దాంట్లో మంచి పొజిషన్లో ఆయన ఉన్నాడు. అట్లే మనోళ్ళు చాలా జనము మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. బట్ పనులంతా ఐఏఎస్ ఒకరు ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు. ఏఎస్ ఆఫీసర్స్ 4, 5 జనం వస్తూ ఉంటారు. ఇప్పుడు తక్కువైనాం రిజర్వేషన్ లేకుండా దగ్గర నుంచి. ఓన్లీ ఎడ్యుకేషన్కి రిజర్వేషన్ దగ్గర నుంచి కేఎస్ ఆఫీసర్స్ చాలా విరళమవుతా ఉంది. ఒకరు ఇద్దరు వస్తూ ఉన్నారు సార్. ఒకరు ఇద్దరు ముగ్గురు డిఫరెంట్ కేటగిరీస్లో వస్తూ ఉన్నారు. ఇది తక్కువ మన పర్సెంటేజ్కి. ఇక్కడ 2 ఇయర్స్ చేసిండే దాని నుంచి కంపారిజన్లీ 2006 నా కొడుకు ఎంబీబీఎస్. వాడు పీయూసీలో పర్సెంటేజ్ బాగుండే. ర్యాంక్ కేఈ అంటాము ఇక్కడ. సీఈటీ అంటాం. అది కేఈ కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ అంటాము. ఈ మెడికల్కి అంతా అక్కడ ఎగ్జామ్ తీసుకొని దాంట్లో ర్యాంక్ వస్తూ ఉండే. 2010 వాడి ర్యాంకు. సరే ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలని ఆశ ఆయనకు. అక్కడ పోయి నిలుచుకొని కౌన్సిలింగ్ టైంలో అంతా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎగ్జిబిట్స్ చేస్తూ ఉంటారు. నంబర్ ఎక్కడి వరకు పోతా ఉంది ఎట్లా అని. 2010 బప్పప్ప నాది 2006 నాకు 10కి 4000 వాళ్ళు పోతా ఉన్నారు. వాళ్ళకి మెడికల్ సీట్ సిక్తా ఉంది అంటా ఉండే. తప్ప అది రిజర్వేషన్ అప్ప. మనం రిజర్వేషన్ లేదు. ఓబీసీలో లేదు మనము. జనరల్ మెట్కి వచ్చినాము ఎంప్లాయ్మెంట్కి. అప్పుడు 3A అప్పుడు యాವುದು ఉండలే. దాన్ని ఏకాకి తీసేసి దాన్ని జనరల్ మెట్ చేసుకొచ్చింది. అప్పుడు అట్లుండేదాన్ని. ఇంకా అట్లా ఉందప్ప. దొరికి ఉండు అని సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో ఎంబీబీఎస్ సీట్స్ ఎక్కాయి. బట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని, ఎండీ కంప్లీట్ చేసుకొని, సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మన ఫోర్టీస్ హాస్పిటల్లో ఉండే ఇప్పుడు సొంతంగా హాస్పిటల్లో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా మా కోడలు గోల్డ్ మెడలిస్టు. ఇట్లా బుద్ధివంతులు లేదు అని కాదు. చాలా బుద్ధివంతులు ఉన్నాము. వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తే
ఖండితంగా ఈ కమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మనం అయినంతను మనం ఒకటి కావాలా, మన కమ్యూనిటీలో ఉండేవాళ్ళు కొంచెం సాయం చేయాలి సార్. చేస్తే ఖండితంగా మన పైనకొస్తాము. మన కమ్యూనిటీని చూడండి. తల్లిదండ్రులు ఎట్లా ముఖ్యమో, కమ్యూనిటీ కూడా చాలా ముఖ్యం ఉంటుంది. ఇప్పుడు చూస్తా ఉంటే పాలిటిక్స్, ఇప్పుడు రాజకీయ పాలిటిక్స్ అంతా క్యాస్ట్ పైన పోతా ఉంది. క్యాస్ట్ పైన పోతా ఉంది. అంతా క్యాస్ట్ అంటారు. మీ క్యాస్ట్, మా క్యాస్ట్ మన సెన్సెస్ చేసిండారు బట్టి మాకు అవమానం అవుతుంది. అలెమారు జనాంగం అంటే చాలా కింద ఉండేవాళ్ళు. వాళ్ళ కన్నా కింద మేముండాము. మేము చెప్పేది మాది 40 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది అని పాపులేషన్ చెప్తా ఉన్నాము. నాకు 5 లక్షలు కూడా అక్కడ చూపిస్తా ఉండే స్టాటిస్టిక్స్‌ల. దాన్ని ఇంకా ఈ పాపులేషన్ లేకపోతే, జనాలు లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్ ది సీట్స్‌కి ఇచ్చేతోడు వాట్ ఈస్ ది కమ్యూనిటీ, మేజర్ కమ్యూనిటీ కాపు అంటారు, లేదా బలిజ అంటారు మనలా. వాళ్ళది ఎంతుంది అని అడుగుతారు. ఆంధ్ర తోటంతా ఎక్కువగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ లేదు సీటు. ఇక్కడ తక్కువ మనకు సీట్లే చిక్కారు. చూడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇప్పుడున్నారు ఇద్దరు. 7 జనం ఉండిన ఎమ్మెల్యేలు ఒకరికొచ్చిండారు సార్. 7 జనం ఎమ్మెల్యేలు, ఒక ఇద్దరు ఎమ్మెల్సీస్ ఉంటారు అప్పుడు మేమంతా చదివేటప్పుడు. ఇప్పుడు ఓన్లీ 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే. అది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ పొలిటికల్ నాలెడ్జ్. నంబర్ 3 ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఇట్లా అయిపోయి అది చాలా కష్టపడి ఒక ఎంపీ సీట్ లాస్ట్‌లో గెలిచింది సార్. అది కూడా పోయిస్తా ఉండే కితమన్నా. దేవుడేమో లాస్ట్‌లో మనకి అక్కడ ఒక బెల్ట్ మనకు 1,25,000 ఓటేసిరి. అట్లే ఇచ్చేసి ఆ ఎమ్మెల్యే కూడా చిక్కబళ్ళాపురంలో కూడా కమ్యూనిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయన గెలిచే. ఇట్లా చాలా ఇంపార్టెంట్ సార్ ఈ రాజకీయము. మనము ఎంపీలు జాస్తి ఉంటే, ఎక్కువ ఉంటే మన కమ్యూనిటీకి అడిగేకి అనుకూలమవుతుంది. ఏమీ లేకుండా ఉంటే ఇట్లే పోయి కిందకి పడిపోతాం సార్. ఇప్పుడు వేరే జనాంగాలతో చూస్తుంటే ఈడిగా చూడండి బాగుండారు. బెస్టాస్ చూడండి బాగుండారు. అదర్ కమ్యూనిటీస్ చూడండి ఇంకా చిన్న వాళ్ళంతా విశ్వకర్మ చూడండి వాళ్ళు చైర్మన్ పోస్టులు ఇచ్చినారు. మనకి లేదే బలిజోళ్ళకి ఏమీ లేదు. బలిజోళ్ళు అంటే యారు నీవు అంటారు. ఎవరు మీరు అంటారు బలిజోళ్ళు అంటే. ఇట్లా పరిస్థితి మనకయింది. ఖండితంగా ఇది పోవల్లా, ఇవంతా రావాలా, మనకే మంచి దినాలు వస్తుంది. మనమంతా ఒకటి కావాలా. మనం ఎన్నాదమ్ములో చూడాలా. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి నేను అదే చెప్పేది వాకింగ్ చేసేటోడు కానీ 2 నిమిషాలు మనోళ్ళు ఉంటే 2 నిమిషాలు మాట్లాడండా, ఒక గ్లాస్ నీళ్ళు తాగండా, ఒక గ్లాస్ కాఫీ తాగండా అని చెప్తాను సార్. వాళ్ళు ఎవరో బాగుంటే మన మనుషులు వాళ్ళ ఇంకా సాయం పొందొచ్చు. వాళ్ళని బాగుండారు అని చెప్పి వెనక తీయొద్దండా. ఇప్పుడు మన కమ్యూనిటీలో ఎంఎస్ రామయ్య గారు బాగుండారు. భగవంతుడు బాగుండి వాళ్ళని ఇంకా మనం సహాయం పొందుతాము. భగవంతుడు వాళ్ళు బాగా చేసినారు. కైవార క్షేత్రం బాగుంది. ఈ కర్ణాటకలో నంబర్ 1 క్షేత్రం తాతయ్య గారి క్షేత్రము. అట్లా వాళ్ళని కూడా మన గురువుల మాదిరి మనం కన్సిడర్ చేసి ధర్మాధికారులు వాళ్ళు మనకి అదే రీతిగా ఒక గురువు మఠం కూడా అయితే సాధ్యమైతే గురువులు వస్తే బాగుంటుంది. మన కర్ణాటక స్టేట్‌కి. ఇట్లా అయ్యి సో కమ్యూనిటీ బాగా పెరగాల్సింటే ముందుకు రావాల్సింటే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రావాలా. కమ్యూనిటీకి ఏమీ లేదు. ఎక్సెప్ట్ ఒక హాస్టల్‌లో బిల్డింగు, హాస్టల్ జాగా ఇడిసి ఇప్పటివరకు మాకు ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ ఏమీ లేదు సార్. ఇది బికాస్ డెవలప్‌మెంట్‌కి ఇది ఇండైరెక్ట్‌గా రివర్స్‌గా ఉంది సార్ మనకి. కొంచెం డెవలప్‌మెంట్ కావాలంటే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఓపెన్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ కమ్మవారి సంఘాన్ని కమ్మోళ్ళు 6 లక్షల పాపులేషన్ ఉండే జనము. మనం 40 లక్షలు ఉండే జనము. వాళ్ళు ఇప్పుడు ఎట్లుండారంటే వాళ్ళని చూసి మనం సిగ్గుపడాల్సి సార్. ఒక ప్రైమరీ స్కూల్ నుంచి పూర్తి కాలేజ్ వరకు చూసి హైయర్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగు, ఎంబీఏ, ఎంసీఏ అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ చేసి పెట్టిండారు సార్. అది మనం ఏమీ చేయలే. మన పెద్దోళ్ళు ఉంటరు అప్పుడు. ఇస్తాము అనరు కొంచెం మేయరు, డిప్యూటీ మేయర్‌లు ఉండేవాళ్ళంతా. అప్పుడు మనం తీసుకుంటే బాగుండు తీసుకోలేం. మన దురదృష్టమో, మన అదృష్టమో మనకు తెలీదు. మనకి ఆ ల్యాండు దొరకలేదు. ఉండేది కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘం ఉంది. ఇంక కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘానికి సంబంధపడినట్టు కొన్ని ప్రాపర్టీస్ ఉంది మనకి. అది కూడా అంతా కొత్తగా బిల్డింగ్ కడితిమి ఇక్కడ కొత్త బిల్డింగ్ కడితిమి. మేమున్నోడే ఆయా అంతా. దానిపైన కొంచెం అప్పుండే. అది చాలా వరకు ప్రాబ్లమ్ ఆయా. సరీ అది ఆక్షన్ టైంకి వచ్చేతలకి మన ఎంఎస్ రామయ్య ఫ్యామిలీ వాళ్ళు, ఎంఆర్ జయరాం కానీ, సీతారాం కానీ వాళ్ళ బ్రదర్స్ అంతా వచ్చి నిలుచుకొని దాన్ని కాపాడి ఆ ప్రాపర్టీని నొలిపించి ఇప్పుడు బలిష్టంగా ఉంది సార్ అక్కడ. అయినా కూడా అక్కడ కూడా యాక్టివిటీస్ కొంచెం తక్కువైంది. మన జనాల్ని ఇంకానే యాక్టివిటీస్ తక్కువైనది. యాక్టివిటీస్ కొంచెం ప్రారంభం కావాలా. సో అయితే నెల పోతా ఉండ్రి. మాకు సెకండ్ సాటర్డే వచ్చేస్తే చాలా సంతోషం అవుతా ఉండేది నాకు. ఆడ మనోళ్ళు కచ్చి కట్టుకొని, పంచి కట్టుకొని, నామ పెట్టుకొని కొల్లేగాలని ఇంకా వస్తూ ఉంటాయి. ఆ పక్క కొప్పళ రాయచూరుని ఇంకా వస్తూ ఉంటాయి. సెకండ్ సాటర్డే శుక్రవారం రాత్రి వెళ్తా ఉంటాయి. శనివారం పొద్దున్నే హాస్టల్కి వచ్చి ఉండి స్నానం చేసుకొని నామ పెట్టుకొని కచ్చ వేసుకొని మన కల్చర్ అది. అట్లా
అనేక జనాలు ఈ పక్కన ఇంకా అన్ని బెల్ట్లు ఇంకా వస్తూ ఉంటారు సంఘానికి. అది మీటింగ్ కూడా ఇప్పుడు నడుస్తా ఉండలే. అట్లా నడల్లా, జనాలు కలల్లా, కమ్యూనిటీ పెరగల్లా, సంఘం పైకి రావాలా, మనలో యూనిటీ కావాలా. యూనిటీ అయ్యి యూనిటీ అయ్యి మన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత కొద్ది ఫార్వర్డ్ అయ్యి బాగైతే ఖండితంగా మన కర్ణాటక రాజ్యంలో కూడా బలిజా కమ్యూనిటీ మంచి పేరు తీసుకుంటుంది. ఇంకా ఇప్పుడుండే ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ బదులు ఇంకా 2-3 ఎంపీలు, ఒక 7 నుంచి 10 జనం ఎమ్మెల్యేలు కూడా అవుతారు సార్. అన్ని వెల్త్ ఉంది మనకి, కమ్యూనిటీ ఉండే జాగా ఉంది. ఆ జాగాల్లోనే మనం వీక్ అయిపోతా ఉన్నాము. రీజన్ ఇంతే, యూనిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిక్కబళ్ళాపురం తీసుకుంటే మందే పాపులేషన్. మన పాపులేషన్నే ఆవిడంతా పాతోళ్ళంతా 40 ఇయర్స్ కంటిన్యూగా మున్సిపల్ ప్రెసిడెంట్ 40 ఇయర్స్ సివి వెంకటరాయప్ప గారు. సివి వెంకటరాయప్ప అని వెరీ గ్రేట్ పర్సనాలిటీ. భీష్మ అంటాం, బలిజా భీష్మ అని ఆయన్ని 40 ఇయర్స్ ఉండే. అట్లే వెంకటప్ప, కోలార్ వెంకటప్ప అని కోలార్ల ఆయన కూడా కంటిన్యూగా ఉండే. అట్లే బిఎల్ నారాయణ స్వామి అండ్ ఫ్యామిలీ, శ్రీనివాస్ పొమ్ముల వాళ్ళు కంటిన్యూగా 25 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళు మున్సిపల్ ప్రెసిడెంట్ అంతా ఉంటాయి. వీళ్ళంతా మేధావులు సార్, చాలా మేధావులు, అంతా కల్చర్డ్ ఉండే జనాలు. మనము బాగా మన వృత్తి పూలు, పసుపు, కుంకుమ ఇట్లా అమ్మేవాళ్ళు సార్. మన నియత్తుగా పోయే జనాలు, ధర్మంగా పోయే జనాలు. ఈ నడమ కొంచెం అధర్మగా పోతా ఉన్నాము, అది తప్పు. మన ఎంఎస్ రామయ్య వాళ్ళు చెప్పారు, ఇట్లా మనమంతా ధర్మం గురించి యోచన చేయాలా, ధర్మంగా పోవాలా, న్యాయంగా పోవాలా. మనము దుడ్డుకు ఆశపడకూడదు. చాలా వరకు మనము ఈ నాన్ వెజ్ అనేది తక్కువ చేసుకోవాలా, అదహంభావం తీసింది అని వాళ్ళు మన కువెంపు కళ్యాణ మంటపంలో వాళ్ళు మాకంతా గైడెన్స్ చేసేవాళ్ళు ఉన్నాడు పుణ్యాత్మలు. ఆ మాటలు ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఆయన చెప్పేది మన అనుభవం పై చెప్పినాడు. వాళ్ళ తండ్రి గారు అప్పుడు తన ఈయన స్థితిలో ఉన్నాడు. ఆయన పాపం కష్టపడి ముందుకు వచ్చి ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక, ఈ ఆల్ ఇండియా స్టేజ్ చూసి ఎట్లా ఎంఎస్ రామయ్య గారు ఒకతోటి ఉంటే, ఇంకో రైట్ సైడ్కి ఆదికేశ్వర నాయుడు గారు, వాళ్ళు లేదు లేటు, వీళ్ళు లేదు, వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎవరికి తమిళనాడులో కూడా ఎవరికి దిగులు పడుతూ ఉండలేదంట. నాయుడు వందిటారని కరుణానిధి దగ్గర రెస్పెక్ట్, అంత రెస్పెక్ట్ అండి. ఆయన ప్రాపర్టీస్ భగవంతుడు ఏడాడు పెట్టినాడో తెలియదు సార్. తమిళనాడులో మస్తు ప్రాపర్టీస్ ఉంది, ఆంధ్రాలో మస్తు ప్రాపర్టీస్ ఉంది, బెంగళూరులో ఉంది. అట్లా పుణ్యాత్ములు ఉన్నాం సార్. ఏవో ఇట్లా అయిపోతా ఉన్నాం, తక్కువైపోతా ఉన్నాం. ఇప్పుడు ఆ పుణ్యాత్ములు ఇద్దరూ మహానుభావులు బాగుండారు. వాళ్ళ వంశస్థులు కూడా అంతా బాగుండారు. ఖండితంగా మన కమ్యూనిటీ ఇంకా ముందరికి మనమంతా ఒకటి కొంచెం సహాయం చేస్తే ముందరికి వస్తుంది. ఖండితంగా ఇదే దావలేకపోతే బాగా మంచిదైతుంది. యూనిటీ పెంచుకోవాలా, ఒకరినొకరు అసూయం పడకూడదు. ఒకరినో యూనిటీ, నేను చెప్పేది అందరూ కావాలా మనకి. ఎవరిబడి వాంట్స్, వీళ్ళొద్దు అంటే అది అయ్యలే. యూనిటీ పగిలిపోతుంది. యూనిటీ పగిలితే అది ముందుకి మనకి డెవలప్మెంట్ అయ్యాక జీరో అయిపోతాం మనము. దాని నుంచి ఖండితంగా యూనిటీ పెంచుకోవాలా. అదర్ కమ్యూనిటీస్లో ఉన్నట్లు మనము యూనిటీ అయితే ముందుకి మనము ఈ రాజ్యాన్ని ఏలొచ్చు. తమిళనాడులో కూడా పాపులేషన్ ఎక్కువ ఉంది, అక్కడ కూడా ఉండొచ్చు. ఎమ్మెల్యేసే జాస్తి ఉన్నారు అక్కడ. ఆంధ్రాలో కూడా జాస్తి ఉన్నారు. మినిస్టర్లు 2, 3, 4 ఉండాల తమిళనాడులో. ఇక్కడ లేదు, మినిస్టర్ లేదు ఇప్పటి వరకు. మనకి మొదలు ఉంటుంది 2 మినిస్టర్లు ఉంటాయి. హౌసింగ్ మినిస్టర్, బెంగళూరు డెవలప్మెంట్ మినిస్టర్ ఉంటుంది. నాకు తెలిసినట్ల హౌసింగ్ మినిస్టర్ గోపీనాథ్ సాండ్రాన్ ఉంటుంది. బెంగళూరు డెవలప్మెంట్ మినిస్టర్ పెరకల్ మల్లప్ప అని ఉంటాయి. అది అయినాక మనోహర్ తహసీల్దార్ అని వచ్చి ఎక్సైజ్ మినిస్టర్ కొన్ని దినాలు ఉంటాయి. మన సీతారామన్న ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, వాళ్ళు ఎక్స్ మినిస్టర్, వాళ్ళు ఉంటారు. ఇట్లంతా పుణ్యాతములు ఉంటాయి. ఉంటే మనకి ఒక ప్రిస్టీజ్ సార్, మన కమ్యూనిటీ ప్రిస్టీజ్. మనం పూకోవచ్చు, మాట్లాడవచ్చు విధానసౌధకి. ఎవరు లేకపోతే విధానసౌధకి ఆడిపోతారు, పోయేకే కాకుండా అయిపోయింది. అట్లా మా బెల్ట్ ఇంకా కూడా, మన ఊరు బెల్ట్ ఇంకా కూడా ఎంపీస్కి ఒక డిఎంకే అలయన్స్, కాంగ్రెస్ గోపీనాథ్కి ఇచ్చిండ్రి. జయప్రకాష్కి బీజేపీ ఏడీఎంకేనికి ఇచ్చిండ్రి. బీజేపీకి నరసింహానికి ఇచ్చిండ్రి. అది అంతా డివైడ్ అయ్యి ఓట్లు, మన ఓట్లు కొనాకి గోపి వర్సెస్ వీరికి ఫైట్ పడే అట్లా గోపీనాథ్ గెలిచి ఇప్పుడు ఎంపీ అయినారు. మన కృష్ణగిరి ఆ పక్క నా నేటివ్ ప్లేస్కి వస్తే అట్లా అయ్యి బుద్ధిమంతులు ఉండాం సార్. చాలా అక్కడ 35-36 వేలు పాపులేషన్ దోసూర్లో మీకు చెప్పినట్ల. సో కమ్యూనిటీ పేదోళ్ళుగా ఉన్నాము. వాళ్ళంతా నాకు ముందుకు వచ్చి వాళ్ళకి మనం ఉండేవాళ్ళు ఏమో రోజు సాయం చేస్తే వాళ్ళు వస్తారు. మన చేతిలో అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎవరో హాస్పిటల్కి వచ్చి ₹1,00,000 కట్టే కెపాసిటీ ఉండేలే పాపం వాళ్ళకి మంచి సర్జన్స్ విక్టోరియా హాస్పిటల్లో ఉన్నారు, ఓరింగ్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి చూపించి వాళ్ళకి ఏవో డాక్టర్స్కి చెప్పి ఇట్లా మాతో సార్ పేదోళ్ళు ఉంటే మనోళ్ళే ఉన్నారు డాక్టర్, వాళ్ళకి చెప్తే ఇంటారు, ఒబ్లైజ్ చేస్తారు. వాళ్ళకి అనుకూలం చేస్తే పెండ్లు మూసుకొని పోతారు.
ఒక ఎగ్జాంపుల్ దానికి చెప్పాల్సింటే చెప్తున్నా సార్. వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాల్సింటే వన్ ఒక పాము కొరికి మా ఊర్లో మాది అత్తిమగ విలేజ్. పాము కొరికి వాడిని కృష్ణగిరి హాస్పిటల్‌కి తీసుకొని పోయి ఏసి స్కిన్ అంతా తీసి దాని మాంసం అంతా తీసి ఆ చిన్నోడిని చేయిపోయిన పాము కొరికి విషము జారతా పోయిండే. తీసి ఆ విషమంతా చేసి వాడిని ఒక లెవెల్‌కి తెచ్చి నెక్స్ట్ ఇంక ప్లాస్టిక్ సర్జరీ చేయాలప్పా. నువ్వు నారాయణ హృదయాలకు కానీ, బెంగుళూరుకి కానీ పోంపా అక్కడ పోయి చూపించుకుంటే అనుకూలమైతాయంటంట. వాళ్ళు అక్కడంతా కన్సల్ట్ చేస్తే రూ. 1,00,000 అయితుంది. లక్ష చిల్లర అయితుంది చెప్పారంట. నా దగ్గరికొచ్చా. పాపం విక్టోరియా హాస్పిటల్ తోడుకొని డాక్టర్ రమేష్ అని ఉండ్రి అడ్మినిస్ట్రేటివ్ కమ్ ఆర్థోపెడిక్ సర్జన్ మనోళ్ళు. వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్‌కి ఫోన్ చేసిరి. అక్కడ పోయి అడ్మిట్ చేసి ఉత్తి రూ. 10,000 ఖర్చులా ఆ చిన్నోడు బాగయినాడు సార్ 3 మంత్స్‌ల. ఇది ఇట్లా చేయాలా సార్ మనం చేస్తే మనకి మంచిది. వాళ్ళేదో పాపం వాళ్ళు పేదలు. వాళ్ళు ఇంగా వాళ్ళ ఆస్తిపైన లోన్ తీసుకొని, దాన్ని కట్టి లక్షాంతర రూపాయలు పాడు చేసుకునే బదులు, ఇట్లా మన చేతిలో అయితే ఉన్నాయి హాస్పిటల్ సైడ్ నేను. ఇట్లా వాళ్ళోళ్ళు జ్యూరిస్డిక్షన్‌లో ఏముంటుందో అది సాయం చేస్తే ఖండితంగా మన కమ్యూనిటీ బాగైతుందని నాకి 2 మాట్లాడే అవకాశాలు ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కరించి, ఖండితంగా బలిజోళ్ళు మనం బాగుంటాము. మన చేతిలో అయిన సాయం చేయండా. అదే మేము అంటా ఉన్నాం. మీ పార్కులు అంటారు నాకు ఎంఎంఎన్‌కే పార్కులా. ఏం సార్ మీరంతా మీ వాళ్ళేనా? అందరూ కావాలా? నేను వైస్ ప్రెసిడెంట్ అక్కడ. మా వోళ్ళు ఉండారప్పా! వాళ్ళంతా కలుపుతాను. 35 జనం ఉండారు ఆడోళ్ళు, మగోళ్ళంతా. వాళ్ళంతా కలిపి ఏమన్నా చేతిలో అయిన సాయం వాళ్ళ చేతిలో అయింది అడుక్కుంటాను. ఆటికి బిడ్డలు నేనేం దుడ్డు కోసం ఇంకో దానికి ఆశపడలే. సుమారు ఇప్పటికి ఒక, ఒక 30, 35 పెళ్ళిళ్ళు చేసినాను. నా వయసుకి, ఈ వయసుకి. పెద్ద పెద్దోళ్ళకంతా చేసినాను. అంతా బాగుండారు. అట్లేమన్నా మా బిడ్డుంది సార్ అంటారు. అప్పుడు ఫోన్ చేసి చూడండి నిన్న మొన్న కేఆర్‌పురం పోయింది. కేఆర్‌పురం నుంచి వచ్చేటప్పుడు మన గృహప్రవేశానికి పోయింది. రూప అనే గృహప్రవేశము. వాళ్ళ ఇంట్ల మా ఊరాయమ్మే బిడ్డ. వాళ్ళ రూప వాళ్ళ హస్బెండ్ వచ్చి వాళ్ళ తోడబుట్టులు మా ఊరికి ఇచ్చినారు ఇద్దరిని. వాళ్ళ బిడ్డ కోయంబత్తూరులో బిఈ చేసుకొని ఇక్కడ పనిలా ఉండే. 1,20,000 అంటే తమ్ముడము. అన్నా ఏం చూడండి నాన్న ఆ వరుతూరులో మంజునాథ్ అని ఒకరుండ్రి. వాళ్ళ కొడుకు, ఇద్దరు కొడుకులు. వాళ్ళ కొడుకు ఎంటెక్ చేసుకొని అమెరికానికి వచ్చి ఇక్కడ ఉన్నాడు. వాళ్ళకి అలయన్స్‌కి పోండమ్మా మీరు కలండి మాట్లాడండి అంటే. అదేమో ఇదొస్తే మ్యాచింగ్ వస్తే ముందుకు పోతాము అని చెప్పారు. అట్లా మనకి దాన్ని ఇంకా దుడ్డొచ్చేది ఉంది సార్. ఏ ముగ్గురికొకరు కలిపి మంచి చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు. మన బిడ్డలు బాగుంటారు. మనమేమన్నా మంచి చేస్తే మన బిడ్డలే సాక్షి సార్. ఇప్పుడు మేము మన రోజు మంచి చేసినాము. మా బిడ్డలు బాగున్నారు సార్. ఏమో నాకు అన్నీ ఇచ్చినాడు దేవుడు. ఒకటి లేదు. మా మిసెస్ వాళ్ళు రీసెంట్ 4 ఏళ్ళు వెనక్కి పోయిచ్చిర్రు. ఏం చేసేసి చెప్పండి. అన్నీ ఉంది. దానికి అయినంత నేను సోషల్ యాక్టివిటీస్‌లో ఇక్కడుంటే ఇంట్లో కొంచెం యోచన చేస్తాను. దాన్ని సోషల్‌గా అంత పారాడి కమ్యూనిటీకి ఏం కావాలనో అంత సాయం చేస్తా ఉన్నాను. సో, నా చేతి నేను ప్రాణం ఉండే వరకు చేస్తూనే ఉంటాను సార్. దేవుడు మంచిగా చేయని సార్. జై హింద్, జై కర్ణాటక. ఫైర్ వ్యూ వీడియో అనే మీడియా చాలా వరకు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ తమిళనాడు, కర్ణాటకలో ఇక్కడంతా వచ్చి ఆంధ్ర అంతా వచ్చి బాలకృష్ణ, మళ్ళీ చంద్రశేఖర్ ఇద్దరు వచ్చి చాలా వర్క్ చేస్తూ ఉన్నారు సార్. ఇది చాలా మంచి పని. ఇది వాళ్ళ గ్రేటు. వాళ్ళు చేస్తూ ఉండేది. వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇక్కడి వరకు వచ్చి మీరు ఇవంతా కలెక్ట్ చేసుకొని మంచి దావ చూపిస్తూ ఉన్నారు. బలిజా ఇది ఇంతే వాళ్ళ ఉద్దేశం. బలిజా కమ్యూనిటీ వాళ్ళంతా ఒకటి కావాలా, మనం బాగుండాలా అనే ఇంటెన్షన్‌కే ఆ మీడియా వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. వాళ్ళకి కూడా భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి బాగా కాపాడండి అని కోరుకుంటాను సార్. మనోళ్ళంతా ఒకటి కావాలి సార్. వీఆర్ ఆల్ వన్ కమ్యూనిటీ, బలిజా కమ్యూనిటీ. మళ్ళీ వాళ్ళకి థాంక్స్ చెప్తా ఉన్నాను సార్. మీడియా వాళ్ళకి. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైర్ వ్యూ మీడియా చాలా వరకు బలిజా కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని చేస్తూ ఉన్నారు. ఇది వచ్చినోడు అన్న బలిజోళ్ళు చూడండి దాన్ని. చూసి అంత ఫ్రెండ్స్‌కి చెప్పండి. వీళ్ళకి ఎంకరేజ్ చేయండి. మన కమ్యూనిటీ బాగైతుంది. 100% బాగుంటాం అందరూ. వీళ్ళకి ఫైర్ మీడియా వాళ్ళకి కొంచెం అనుకూలం చేసి అంటే మీ చేతిలో అయినంత సహాయం చేసి వాళ్ళని ముందుకు తేండి అని కోరుకుంటాను సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్. నా పక్కన కూర్చునేవాళ్ళు ధనశేఖర్ అని మన సౌత్ ఇండియా కన్వీనర్ ఫర్ బలిజా కమ్యూనిటీ. మనోళ్ళు యాడే ఉండి బలిజా అంటే పోతాడు. రాత్రి 1:30 గంటల పోయి మన కేఆర్‌పురం ఫంక్షన్ మన కృష్ణదేవరాయ జయంతి ఫంక్షన్‌కి టీకేసీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతా కలిసిండారు. ఇట్లా అందరూ నోట్లను అదే చెప్తా ఉన్నారు. ఈస్ వెరీ గుడ్ మ్యాన్, కమ్యూనిటీ మ్యాన్. ఆల్వేస్ ఈజ్ లీవింగ్ హిస్ ఫ్యామిలీ నిడిచి కమ్యూనిటీ కోసం గుడుస్తా ఉన్నాడు. చాలా మంచి మనిషి. కోవిడ్‌లో కూడా ఫస్ట్ లైన్‌లో వచ్చి అందరికీ సాయం చేసి ఆయనదే ఏమి పాపం అనుకూలం లేకపోయినా ఆయన చేతిలో ఉన్నంత
సాయం చేసి కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా వాళ్ళని కొంచెం ఆదుకోండి మీరు. వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు ఒక లైన్ వాళ్ళు వచ్చినోడు పాపం ఏమో తూర్పుకి పోయిండాడు, ఊటీకి పోయిండాడు. అంతా మనోళ్ళు ఉన్నారు సార్. ధర్మపురికి పోయిండాడు. మన రాణిపేటకి పోయిండాడు. పెద్ద పెద్దోళ్ళంతా కలిసి మాట్లాడి మేము కమ్యూనిటీ అక్కడంతా మంచి రికగ్నిషన్ పెట్టుకొని ఆంధ్రాల, తమిళనాడుల, కర్ణాటకలో కూడా మంచి రికగ్నిషన్ పెట్టుకొని అందరూ పెద్దల దగ్గర మంచి మంచిగా ఉండారు. ఇట్లా వాళ్ళు మన కమ్యూనిటీలో పుట్టిండేది మనకి అదృష్టం సార్. ఖండితంగా ఈయనకి భగవంతుడు మన అట్లా వాళ్ళంతా ఆశీర్వాదం చేసి ఆయన ఇంకా ఎక్కువ పెరిగితే మన కమ్యూనిటీ ఇంకా బాగుంటాడు అని మన ధనశేఖర్ వాళ్ళ పేరులో ఉన్నట్లే ధనశేఖర్ అయినా ధనం ధనం లేదు ఆయన దగ్గర అయినా కూడా ధనశేఖర్ ఆయనకి ధనం ఇంకా ఇయ్యాల భగవంతుడు లక్ష్మీ రాయి కటాక్షం అయితే ఇట్లా వాళ్ళంతా ఇంకా బాగా అవుతారు పాపము. బిడ్డలు కూడా చదువుతూ ఉన్నారు. ఫ్యామిలీ కూడా అంత అనుకూలస్తులు కాదు వాళ్ళు. ఇట్లాతో కూడా కమ్యూనిటీ రాత్రి 12 గంటల చెప్పున భోంచేసినా చేయకపోయినా కమ్యూనిటీ బలిజా కమ్యూనిటీ అంటారు. ఇట్లా ధనశేఖర్ ఇట్లా వాళ్ళు కమ్యూనిటీ ఒగోగురుండాను మనకి ఎంతో బాగా అయిపోతుంది. ఈ పుణ్యాత్ముడు 100 ఏళ్ళు బాగుండి ఎనీ టైం పోండా, ఎనీ టైం చేయండా కమ్యూనిటీకి అంటే బాగా పనిచేస్తూ ఉన్నారు సార్. ఈ ఇంచేపుల మాది ఇప్పుడు 10:30 గంట 11 గంటలకు ఇంటికి వచ్చిండారు. నాకు చాలా సంతోషము. వీళ్ళు ధనశేఖర్ గారు, అదే మన బాలకృష్ణ గారు వచ్చి సంతోషం రాండి సార్ అంటే అది బికాస్ ఆఫ్ దట్ షోస్ అవర్ ఇండికేషన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. ఖండితంగా వీళ్ళకి ఇద్దరికీ మంచి శ్రేణి, ధనశేఖర్కి మంచిది. కానీ పెద్దలు గుర్తింపు చేసుకోవాలా వీళ్ళని. చాలా పెద్ద మనిషి, మోసం లేదు, దగా లేదు, న్యాయంగా పోతా ఉన్నాడు. భగవంతుడు అన్ని దానికి వాళ్ళు బిడ్డలకంతా ఎడ్యుకేటెడ్ అవుతా ఉన్నారు. మీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉంటే ధనశేఖరు, మన బాలకృష్ణ ఎక్కువగా పెరుగుతారు అని మళ్ళీ మిమ్మల్ని అడుక్కుంటూ ఉన్నాను సార్. జై హింద్, జై బలిజా, జై కర్ణాటక.